పెద్దలు చేసే తప్పులు పిల్లల జాతకాల్లో ఉంటాయా? ఈ విషయం పైన ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు కుండలి స్పెక్స్ జ్యోతిష సంజీవని. కన్సల్టేషన్స్ వస్తూ ఉంటాయి అంటే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ కాంబినేషన్స్ కన్సల్టేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే మనం గమనించేది పాజిటివ్స్ ఇంపాక్ట్స్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్స్ కానీ పేరెంట్స్ చార్ట్స్ లో ఏవైతే ఉన్నాయో అవి పిల్లల చార్ట్స్ లో కూడా అట్లీస్ట్ ఒక 30-40% ఉంటాయి. అంటే మరి దోషాలు కానీ దోషం అంటే దోషం వస్తుంది, లేకపోతే మంచి యోగం ఉంటే యోగం కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాల్సి ఉంటది. అంటే ఎటువంటి మోసాలు కానీ ఇట్లాంటివి తప్పుడు విధానాలు కానీ లేకపోతే నీతి లేకుండా బతకడం కానీ ఇవన్నీ కూడా చేయకుండా మనకి నార్మల్ గా అంటే ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాల్సి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ తప్పు చేసినా కూడా అది ఖచ్చితంగా మనకి అయితే మనమని అనుభవించాలి, లేకపోతే మన పిల్లలు కానీ మన ముందు తరాల వాళ్ళు కానీ వాళ్ళైనా అనుభవించాల్సి ఉంటది. అది అవాయిడ్ చేయాలంటే మనం పేరెంట్స్ ముఖ్యంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండి వీలైతే మనకి వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి, లేకపోతే సైలెంట్ ఉండాలి. కానీ ఆ ఇట్లా మోసం చేయడం కానీ లేకపోతే మోసం అంటే ఓన్లీ మనీ పరంగానే కాదు, ఏ విధంగా కూడా మనకి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు మనం చేయకుండా ఉంటే అదొక్కటి సరిపోతుంది. ఎందుకంటే దానివల్ల మనకి ఏం దోషాలు రావు అండ్ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇబ్బంది పడరు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, పేరెంట్స్ గమనించుకోవాలి ఇది. నమస్తే.